మకర రాశి వారికి ఈ వారం ఎలా ఉంది గురువుగారు? మకర రాశి వారికి 5 గ్రహాలు దివ్యంగా యోగిస్తున్నాయమ్మ. పంచమంలో గురువు, లాభంలో రవి బుధులు, ద్వాదశంలో శుక్రుడు, తృతీయంలో రాహువు. శ్రేష్టమైన కాలం, శ్రేయోదాయకమైన ఫలితాలు పొందడానికి అవకాశం అధికంగా ఉంది. ఆశించిన ఫలితాలు కలుగుతాయి, మేలు చేకూరుతుంది, అభీష్ట సిద్ధి కూడా నెరవేరుతుంది. అదృష్టయోగం సూచితం, ధనధాన్యాభివృద్ధి కలుగుతుంది. సరైన సమయంలో పనిచేయడం ద్వారా ప్రశంసలు లభిస్తాయి, పనుల్లో పురోగతి ఉంటుంది, గుర్తింపు లభిస్తుంది. బంగారు భవిష్యత్తుకి మార్గం సుగమమవుతుంది. మొహమాట పడకుండా ఆర్థికాభివృద్ధిని సాధించాలి. ఉద్యోగంలో శుభ ఫలితాలున్నాయి, అధికార యోగం సూచితం. సమయస్ఫూర్తితో పనిచేసి కార్యసిద్ధిని సాధించండి. అసాధారణమైన మేధో సంపత్తితో నూతన విషయాలను తెలుసుకుంటారు. ఉద్యోగంలో క్రమంగా పైకొస్తారు. మీ ప్రతిభ నలుగురికి ఉపయోగపడుతుంది. సమాజంలో ప్రతిభా పురస్కారాలు లభిస్తాయి. మీ వల్ల కొందరికి మేలు చేకూరుతుంది. కుటుంబ సభ్యులతో కలిసి ఆనందించే అంశాలు చాలా ఉన్నాయి. వాటిని ప్రశాంతంగా అనుభవించండి. గృహంలో శుభాలు జరుగుతాయి. ఈ రాశి వారు ఏ స్తోత్రం పఠిస్తే బాగుంటుందంటారు? మకర రాశి వారికి 5 గ్రహాలు యోగిస్తున్న వేళ లక్ష్మీ ధ్యానం మేలు చేస్తుంది. ఈ రాశి వారు ఏ ఆలయాన్ని సందర్శించాలి? లక్ష్మీ దర్శనం శుభప్రదం. ఏవేవి దానం చేస్తే బాగుంటుంది గురువుగారు? దానాలు అవసరం లేదు.